హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. సో ఈ వ్లాగ్ అయితే న్యూ ఇయర్ కంటే ముందు తీసిన వ్లాగ్ అనమాట. 30th రోజు మేమైతే శిల్పారామంకి వెళ్ళాము. ఇంకా వీకెండ్ అనేసి సరదాగా అలా శిల్పారామంకి అయితే వెళ్ళాము. అండ్ నేను మినీ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను యూట్యూబ్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. సో మేమైతే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ. సో ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకా అక్కడ మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు అయితే ఫోటో దిగమని అడుగుతున్నారు. సో ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే నిల్చున్నాం అనమాట. ఇంకా మా చిన్నోడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఎక్సైట్మెంట్లో. ఎక్కడికి వచ్చినా ఇంకా ముందుకు వెళ్ళారంటే స్టార్టింగ్లోనే మీకు చాలా స్టాల్స్ అయితే కనిపిస్తాయి. చాలా బట్టలు, ఇంకా జ్యువెలరీ, చెప్పులు, ఇంకా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా షాపింగ్ చేయొచ్చు, చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. కాకపోతే అక్కడైతే రేట్స్ ఎక్కువ చెప్తారనమాట. మన బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మనమైతే రేట్స్ మాట్లాడుకోవాలి వాళ్ళతో. ఇక్కడ ఇవి చూడండి, చాలా బాగున్నాయి కదా, మంచిగా ఇంట్లో డెకరేషన్కి అయితే పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా ప్రైస్ ఇంకా చాలా ఎక్కువ చెప్తారు. ఇంకా జ్యువెలరీ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ జంక్ జ్యువెలరీ అయితే ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ ప్రైస్ అయితే 100 రూపీస్ అయితే చెప్పారు. ఇంకా బ్రాస్లెట్స్ కానీ, ఇంకా యాంక్లెట్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది. ఇంకా నాకు ఈ ఫర్నిచర్ని చూస్తే వావ్ అనిపించింది, కొనేయాలనిపించింది. కాకపోతే ఇంకా నేను కొనలేదేమీ. ఇంకా అక్కడ తాగడానికి వాటర్ ఉన్నాయని చెప్పేసి మా హస్బెండ్ అయితే అక్కడ వాటర్ పట్టడానికి వెళ్తే, ఇంకా మా చిన్నోడు కూడా మా హస్బెండ్ దగ్గరకు అయితే ఉరికిండనమాట. ఇంకా ఇదనమాట ఫుల్ స్టాల్స్ ఉన్న ప్లేస్ అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో ఇక్కడంతా. ఇంకా మేమైతే అక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా ముందుకైతే చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి, విజిట్ చేయొచ్చు. మంచిగా ఫ్యామిలీతో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. శిల్పారామంలో చాలా కొత్తగా చేసిరు అనమాట అప్పటికిప్పటికి. సో మా చిన్నోడి కోసమని మేమైతే శిల్పారామంకి అయితే వచ్చినాము. కాకపోతే వాడు 1 year ఉన్నప్పుడు కూడా వెళ్ళామన్నమాట. బట్ ఇది సెకండ్ టైం మేమైతే రావడము. ఇంకప్పుడు ఇప్పుడు చూస్తే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి, మంచిగా ఉండే. ఇక్కడ ఈ విగ్రహాలు దేవుళ్ళవి చూసారా, ఎంత మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయో. మంచి కలర్స్తో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి షోకేస్ లాగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, మంచిగా పెద్ద విగ్రహాలు ఇవైతే. ఇంకా ఇంట్లో పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతాయి. ఇంకా చాలా మంచిగా డెకరేషన్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. డెకరేషన్ పర్పస్కి అయితే మంచిగా అనిపించినాయి చూడడానికి. ఇంకా అట్లా చూసుకుంటూ అయితే మేమైతే ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడైతే చూసారా, మిర్రర్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఇంకా అట్లా నేను వీడియో తీసుకున్నా. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ డెకరేషన్కి పైన ఇట్లా పెట్టుకుంటాం కదా, హ్యాంగ్ చేసుకునేవి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నా అంతలోనే ఇవన్నీ చూసుకుంటూ పోతే అక్కడ ముందర చూడండి, మా చిన్నోడు మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతూనే ఉన్నారు ముందుకి. నేనైతే ఇంకా మెల్లిగా అన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. ఇంకా నేనైతే ఆకలిస్తుంది, ఏమైనా కొనుక్కుందామని చెప్పేసి క్యాంటీన్ ఏమైనా ఉంటుందా అని మా హస్బెండ్ని అడుగుతున్నా. అక్కడ ఉండాలి యాక్చువల్గా, అక్కడ తీసేశారు అనుకుంటా, అదే అడుగుతున్నా. ఇక్కడ ఈ బండలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ యాక్చువల్లీ ఒక వాటర్ ఫాల్ ఉండాల్సింది. లాస్ట్ టైం 1 year బ్యాక్ మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉండే. అండ్ పక్కన మాత్రం ఇంకా స్నాక్స్కి ఇవన్నీ అమ్ముతుండే అనమాట. ఇక్కడ క్యాంటీన్ లాగా చాయ్ ఇవన్నీ దొరుకుతుండే. బట్ ఇక్కడ అయితే ఇప్పుడు తీసేసినట్టున్నారు. మేము అక్కడ పెట్టారనుకొని మేము అక్కడ సైడ్ నుంచి వెళ్తే అక్కడ ఏం లేవు. సో అందుకే ఇంకా వేరే సైడ్ పెట్టినారని చెప్పేసి మేమైతే ఇంకా ముందుకు వెళ్తున్నాము. ముందు నుంచి అక్కడికైతే మా చిన్నోడైతే ఇక్కడ పక్కన కూర్చున్నాడు అనమాట. విశ్వీ నానా, వాటర్ ఫాల్లో ఉండే కదా ముందర, ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక ఇల్లు లాగా ఉంది చూడండి. ఇది
ఇది పాతకాలం ఇల్లు లాగా ఉంది, అంటే పల్లెటూర్లలో ఉంటాయి కదా అట్లా డిజైన్ చేశారు, మంచిగా కట్టారు, నాకు మంచిగా అనిపించింది. కొబ్బరి చెట్టు ఇదంతా. అండ్ ఇక్కడ ముందరకు పోతే ఇంకా ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు అనమాట చాలామంది. ఇక్కడ ఫుడ్ ఇంట్లో నుంచే తీసుకొని వచ్చి తింటున్నారు. సో మేము అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మంచి మంచి వాటర్ ఫాల్స్, చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా ఫోటోలు అయితే మంచిగా దిగొచ్చు, పిచ్చి పిచ్చిగా ఫోటోలు అయితే దిగొచ్చు అనమాట. మెయిన్లీ ఫొటోస్, చాలా మంచి సీనరీస్, పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ చిన్న చిన్న హౌజెస్లో పెయింటింగ్ అయితే వేశారు, చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నువ్వు కూర్చో, నేను తీస్తా. మా చిన్నోడు అయితే ఫోటో దిగుదామంటే అసలు వినడు. నేను వీడియో తీస్తున్నా తెలుసా నీకు విషయం. ఇక్కడ పక్కన కూడా అవి అన్నీ ఇవే ఉన్నాయి. ఏ రిష్విక్ రా, రిష్విక్ దా, నాన్న దగ్గర నిల్చో పదా. ఇంకా మేమైతే ఫ్యామిలీ ఫోటో దిగడానికి అక్కడ కూర్చోమన్నమాట. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండే, ఇంకా వెనకాలంతా పెయింటింగ్ బాగుండే అనమాట. నాకైతే ఆ పెయింటింగ్ చాలా నచ్చింది. ఇంకా అందరూ అయితే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ దగ్గర అట్లా ఫోటోలు దిగుతూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా చాలా మంచి మంచి ఫొటోస్ అయితే దిగినాము అక్కడ. సో అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం ఇంకా. ఎందుకంటే చాలా ఒకటే దగ్గర కూర్చుంటే ఇంకా చాలా ప్లేసెస్ మిస్ అవుతాం కదా. ఇంకా స్పీడ్గా నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా అట్లా ముందుకు వెళ్తే అక్కడ మాకు పక్కన ర్యాబిట్స్ కనిపించినాయి. ఇంకా చాలా ర్యాబిట్స్ ఉండే, ఒకటే దగ్గర 4-5 అయితే ఉన్నాయి. ఇంకా మా చిన్నోడికి అయితే చూపిస్తే వాడైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసిండు వాటిని చూసుకుంటూ. చూడండి వాడైతే అక్కడ పక్కన నిల్చున్నాడు. ఇంకా అవి ముట్టుకుంటా అంటే మేమైతే దూరం నుంచి చూపించినాం వాడికి. ఇంకా అట్లా ర్యాబిట్స్ని చూస్తూ ఉన్నాడు. కొంచెం భయం కూడా వేసింది వాడికి, కానీ ఇంకా చూస్తున్నాడు అట్లానే కొంతసేపటి దాకా. ఇంకా మేము వాడికి చూపించి ఇంకా ముందుకైతే వెళ్ళినాము. ర్యాబిట్ అగో ర్యాబిట్ నాన్న చూపిస్తాడు, చూపి రోహిత్ ఒకసారి వాడికి. చూడు అక్కడ ఉంది ర్యాబిట్. ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయి చూడకు. ఇంకా ముందుకైతే వెళ్తే అక్కడ మాకు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. అక్కడ ముందర కనిపిస్తుంది కదా గౌతమ్ బుద్ధ స్టాచ్యూ లాగా. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. అక్కడ చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు. సో ఇంకా మేము కూడా అక్కడికైతే వెళ్తున్నాము. సో ఈవినింగ్ సన్సెట్ అవుతుండే అనమాట, మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కి మీదకి పోవాలి. ఇంకా గౌతమ్ బుద్ధ స్టాచ్యూ ఉన్న ఆ ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ కొంచెం స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా, ఇంకా జనాలు కూడా ఇంకా ఆ ప్లేస్ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేకుండే. ఇంకా సో మేమైతే మంచి మంచి ఫోటోలు అయితే దిగినాం ఇక్కడ కొంతసేపు ఉండి. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది లొకేషన్, చూడండి. ఇంకా స్టాచ్యూ చూసుకున్న తర్వాత పక్కన మనకు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఏం లేదు అక్కడ అన్నీ ఇట్లా విగ్రహాలు ఉంటాయన్నమాట, మంచి మంచివి ఎప్పుడో కట్టినవి. అక్కడ చూడండి స్టోన్స్ ఎంత బాగున్నాయి కదా, 3 స్టోన్స్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడైతే మా హస్బెండ్ ఫోటో కోసం అని రెడీగా నిల్చున్నాడు. అయ్యా భయమైతుంది. మా రోహిత్కి ఏదో స్టాచ్యూ కనిపించిందంట కొంచెం డిఫరెంట్గా. సో అక్కడికైతే తీసుకెళ్ళిండు. అక్కడ కనిపిస్తుంది కదా అదే, అక్కడ మా చిన్నోడిని ఒక ఫోటో తీయాలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిండు. రిష్వి
బాదా ఇగో భయం వేస్తుందా? ఇంకా చుట్టుపక్కలంతా కొంచెం గార్డెన్ లాగా ఉంది అండ్ స్టాచ్యూస్ అనమాట, ఎప్పుడో కట్టినవి. ఇంకా కింద వాటి గురించి అన్ని డీటెయిల్గా రాసి కూడా ఉందన్నమాట. మా చిన్నోడికి అయితే ఏవో ఒకటి ఆటలు కావాలి. ఇక్కడ దీని నుంచి నడుచుకుంటూ వస్తాడంట వాడు. పాప్కార్న్ ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటాం. మేబీ ఇక్కడే ఉండొచ్చు రోహిత్ తినడానికి కూడా. నైస్. సో ఇంకా అక్కడ పక్కన మేము నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అయితే కనిపించినాయి అనమాట. చూడండి ఒకసారి, అక్కడ డక్స్ ఇంకా హెన్స్ చాలా చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవైతే డక్స్ అనమాట. ఇవైతే చాలా ఉన్నాయి. అవి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కొంచెం మంచిగా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఫ్యామిలీతోని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది చూడండి, అది నీళ్ళు తాగుతుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇది హెన్న ఎంత మంచిగా ఉందో. ఇది బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి. అవి చూడండి ఆ ఫెదర్స్ ఎలా చేసాయో, మంచిగా ఉండే. ఇవైతే డక్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇంకా నేను ఆ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నేనైతే అక్కడ చూడడానికి వెళ్తే మా రోహిత్ అయితే పక్కన పిల్లలు ఆడుకోవడానికి ఉందని చెప్పేసి మా చిన్నోడిని అక్కడికి ఇమీడియట్గా అక్కడ కనిపిస్తే అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో నేను వెతుకుతున్నా వాళ్ళు ఎక్కడున్నారో, బట్ అక్కడే నాకు కనిపించిండ్రు. రోహిత్ పైనుంచి ఎక్కిపి. చూసారా పిల్లలు ఆడుకోవడానికి ఎంత పెద్ద ప్లే ఏరియానో, సూపర్ ఉంది కదా. మొత్తం పిల్లలందరూ అక్కడే ఉన్నారనమాట. ఇంకా సైడ్కి అక్కడైతే లేక్, ఆ లేక్ ఇంకా కొంచెం ముందు వరకు ఉంటుంది అండ్ బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ తినడానికి మేము వెతుకుతుంటే అక్కడ ముందుకైతే మాకు కనిపించినాయి. సో అక్కడ ముందుకు వెళ్తున్నాం మేమైతే. ఇంకా ఏదైనా దొరికితే తినొచ్చు అని చెప్పేసి. ఇంకా ఫుడ్ మాత్రము స్వీట్ కార్న్ ఇంకా పాప్కార్న్ అవే అవైలబుల్గా ఉండే. ఇంకా మేమైతే స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇంకా ఏమన్నా తెచ్చుకోవాల్సింది యాక్చువల్లీ ఫుడ్ బయట నుంచి కానీ లైక్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అయితే ఫుడ్ తీసుకొని వస్తే బెటర్, చాలా బెటర్. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటాం కదా. ఇక్కడ ఈ విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక లేడీ కుండను పట్టుకుని ఉన్నట్టు ఉంది కదా, చాలా మంచిగా ఉండే ఈ స్టాచ్యూ అయితే. ఇంకా అట్లా ముందరికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. మంచిగా బ్యూటిఫుల్ ఉంది ఆ వాటర్ ఫాల్ కూడా. ఇంకా లేక్ మిడిల్లో అట్లా వాటర్ ఫాల్ పెట్టారు. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా అందరూ ఫోటోలు అవి ఇవి తీసుకుంటుండే అనమాట. ఇంకా మేము అట్లా అవి చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, వాటర్ ఫాల్ ఎంత డిఫరెంట్గా పెట్టారంటే ఇక్కడ అమ్మాయిలు స్నానం చేస్తున్నట్టు పెట్టారు. యాక్చువల్ అమ్మాయిలు కాదు, గోపికలు. ఎందుకంటే అక్కడ చెట్టు మీద మీకు కనిపిస్తుంది చూడండి, నేను జూమ్ చేస్తున్నా. అక్కడ వాటర్ ఫాల్ ఉందా, అక్కడ చెట్టు మీద చిన్ని కృష్ణుడు అక్కడ కనిపిస్తాడు. అక్కడ చెట్టు మీద కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే అక్కడ చూస్తున్నట్టు మంచిగా పెట్టారనమాట. డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా అది చూసుకున్న తర్వాత మేమైతే ముందుకెళ్ళాము. అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి అట్లా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ పక్కన ఇది ఏంటో మరి నాకు కూడా తెలీదు, ఏదో సంథింగ్ ఆఫీసో ఏంటో మరి, చాలా బాగుంది అది ఇల్లులాగా. ఇంకా అక్కడ ముందుకైతే వెళ్తున్నాం మేమైతే. అక్కడ మంచి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి పెయింటింగ్తో,
వావ్! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది గదా! ఈ పెయింటింగ్, ఈ పిక్చర్ మొత్తం చాలా పెద్దగా ఉంది. చాలా మనుషులు ఉన్నారనమాట. చాలా బావుంది. ఇంకా ఇక్కడ చిన్ని కృష్ణుడి విగ్రహం చాలా క్యూట్ ఉంది. ఇక్కడ మస్తు మంది జనాలు ఉన్నారు. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఏంటి అని నేను చూస్తుంటే మ్యాజిక్ ఏంటంటే అక్కడ రాధాకృష్ణుల విగ్రహం మిడిల్లో పెట్టారనమాట. ఇట్లా ఆవు మీద వాళ్ళిద్దరూ నిల్చున్నట్టు, ఇంకా అట్లా మిడిల్‌లో వాటర్ ఫ్లో అవుతున్నట్టు మంచిగా పెట్టారనమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మంచి మంచి ఫొటోస్ అనేవి దిగుతున్నారు అందరూ అక్కడ వచ్చిన వాళ్ళు గూడా. ఇంకా మా చిన్నోడు గూడా అక్కడ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా వాడికి మెయిన్‌లీ వాటర్ అంటే ఇష్టం గదా! ఇంకా చూస్తూ ఉన్నాడనమాట వాడు గూడా. ఏమైంది అంటే అక్కడ ఒక దగ్గర నేను హ్యాండ్ బ్యాగ్ పెట్టేసి మర్చిపోయి వచ్చాననమాట. ఇంకా మేము అక్కడ కూర్చొని ఉన్నాము. మా హస్బెండ్ అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకురావడానికని వెళ్ళాడు. ఇంకా నేనైతే మా చిన్నోడిని పట్టుకొని అట్లా కూర్చొని చూస్తూ ఉన్నా. అట్లా వేస్తారా నాన్న? అట్లా చేయొద్దు. లైట్స్ ఆన్ అయినాయో, లైట్స్ ఆన్ అయినాయో. ఇంకా ఇది నెక్స్ట్ ప్లేస్ స్కల్ప్చర్ పార్క్ అంట. ఏముంటాయి అని చెప్పేసి చూడడానికనైతే మేము స్కల్ప్చర్ పార్క్ అయితే వెళ్ళినాము. ఇంకా ఫుల్ నడిచేదే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ ఐరన్తో చేసిన ఇవైతే కనిపిస్తాయి. ఇంకా ముందన్నీ అవే ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి. ఇవన్నీ ఐరన్తో ఉన్నట్టున్నాయి కదా. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. చాలా పెద్దగా ఉంది అసలు యాక్చువల్గా. నాట్ ఫర్ సిట్టింగ్, ప్లీజ్ సీ అండ్ మూవ్ అంట. కానీ అందరు కూర్చోరు. నైస్. ఇంకా అప్పటికే చీకటి అయితే అయిపోతుంది. ఇంకా లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేస్ అయితే. మంచిగా ఉంది. ఇంకా అప్పుడు సంథింగ్ 6 ఏమో అవుతుంది టైము. సో ఇంకైతే అనమాట లేక్. ఇంకా అక్కడ ముందుకెళ్తే బోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా సో ఈ లేక్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా అక్కడ మేము ఒక 2 మినిట్స్ అట్లా చూసుకొని మేమైతే ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. మెయిన్లీ శిల్పారామం అంటే ఇవే ఫేమస్ కదా. అప్పటి కాలంలో మనుషులు ఎలా చేసేవాళ్ళు అవంతా క్రియేట్ చేసి మనుషుల లాగా క్రియేట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇదైతే. ఇంకా చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా పెట్టారనమాట. ఆ పని చేస్తున్నట్టు, ఈ పని చేస్తున్నట్టు అప్పటి కాలంలో ఎలా ఉండేవాళ్ళు అలా అనమాట. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ అనమాట ఈ ప్లేస్ అనేది. ఇంకా ఇక్కడే లోపల ట్రైబల్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి గిరిజనులది అప్పటి కాలంలో ఎలా ఉండేవాళ్ళు అనేది అలా ఉందన్నమాట. లోపల పెట్టారు. అదే చూడడానికి నేను వెళ్తున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా.
ఆ ట్రైబల్ లైఫ్ స్టైల్ది లోపల చీకటి ఉండే అంత క్లారిటీ లేకుండే. సో నేనైతే ఇంకా తొందరగా చూసేసి బయటకైతే వచ్చాను. బట్ ఇవైతే చాలా మంచిగా పెట్టారు కదా, ఇంకా అప్పటికి చీకటి అయిపోయింది. ఇంకా మేమైతే స్పీడ్గా చూసుకొని వెళ్తున్నాం. ఇంకా ఇది చూడండి, దీన్నేమో అంటారు కదా ట్రంపెట్ సంథింగ్. ఇంకా అప్పట్లో ఇది కూడా చేసేవాళ్ళు. సో ఇంకా అవి ఆడుతున్నట్టు ఆ బొమ్మల్ని ఎంత బాగుంది కదా అది కూడా. చాలామంది ఇక్కడ కూడా ఇది వచ్చి చూస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఇంకా నడిచి చాలా అలసిపోయినాం అనమాట. ఎంత తిరిగినా సరిపోదన్నమాట. డే అంతా మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వస్తే, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వస్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా మంచిగా ఈవినింగ్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఇంకొకటి మేము మిస్ అయింది ఏంటి అంటే, డాన్స్ షోస్ కూడా జరుగుతాయి ఇక్కడ. భరతనాట్యం, కూచిపూడి డాన్స్, ఇంకా చాలా వేషాలు వేసుకొని చాలా డాన్సెస్ కూడా చేస్తారు. ఆ షో అయితే మేము చూడలేదు. అంటే అప్పటికి జరుగుతుంది, బట్ మేమే వెళ్ళలేదన్నమాట. చీకటి అయిపోయింది చాలాసేపు అయిందని. ఇంకా మేము తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా అందుకని చెప్పేసి బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బండి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. ఇంకా మేమైతే అక్కడ నిల్చొని దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడితో నేనైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. అండ్ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వర్త్ విజిట్ అనమాట. ఇదైతే ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. శిల్పారామం అయితే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. సో దట్స్ ఆల్ అనమాట. ఐ విల్ క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.